తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మర్కూర్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో పడి హైదరాబాద్కు చెందిన 5 యువకులు ప్రాణాలు కోల్పోయారు. ముషీరాబాద్ ఏరియాకు చెందిన 7 యువకులు శనివారం ఉదయం ఇందిరానగర్ నుంచి 3 ద్విచక్ర వాహనాలపై బయలుదేరి కొండపోచమ్మ సాగర్కు వెళ్లారు. అక్కడ కాసేపు సరదాగా గడిపిన యువకులు ఒకరినొకరు పట్టుకొని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు వారిలో 5 యువకులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. రివర్స్ బ్యాక్ రానికి వస్తలేదు. ఆ వాటర్ వేవ్కి ఏరికి ఎక్కడికి బ్యాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్యలో ఆడి వరకు మునిగిపోయింది నలుగురు. ఒక ఆయన మస్తు దూరం అయినా మ్యామ్ స్విమ్మింగ్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వరకు బయటనే ఉన్నా మ్యామ్. హాఫ్ అన్ అవర్తో ఆయన కూడా మునిగిపోయింది. నలుగురు ఇక్కడనే మునిగిపోయిందా? కొంచెం ఆడ మ్యామ్ ఇంకా మేడం ఇటు వచ్చింది ఇంకా చెప్పొచ్చిందా? చెప్పినా మ్యామ్. అంటే వాళ్ళు టెంపుల్ అని చెప్పొచ్చు. కొండపోచమ్మ మృతులు హైదరాబాద్కు చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, జతిన్, శ్రీనివాస్గా పోలీసులు గుర్తించారు. వీరిలో ధనుష్ వయస్సు 20 ఏళ్లు కాగా మిగిలిన 4 వయస్సు 17 ఏళ్లు. మృతి చెందిన ధనుష్, లోహిత్ ఇద్దరు సొంత అన్నదమ్ములు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 17 ఏళ్ల మృగాంక్, 20 ఏళ్ల ఇబ్రహీం ప్రాణాలతో బయటపడ్డారు. దిగాలి.